సుస్వాగతం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమను తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మనం పిల్లల కోసం చేస్తున్న రెసిపీ పిల్లల పార్టీలో మాకరోనీ చీజీ బేక్ అండి. మైకరోనీ వేసి చీజ్ వేస్తే పిల్లలకి ఎంత ఇష్టం, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా. సో వాళ్ళ ఇష్టమే మన ఇష్టం, మన స్టైల్లో వాళ్ళకి ఏది పెట్టాలనుకున్నా కూడా ప్రేమగా పెట్టేద్దామండి. ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, నేను కూడా రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేసేద్దాం. మనం మాకరోనీ చీజ్ చేయడానికి ఫస్ట్ వైట్ సాస్ చేయాలి. వైట్ సాస్ అంటే పెద్ద మెథడ్ ఏం కాదండి, చాలా చాలా సింపుల్. పాన్ పెట్టుకున్నాను. పాన్ వేడైన తర్వాత మనం బటర్ వేద్దాం. వైట్ సాస్ కి కొంచెం బటర్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. బటర్ కొంచెం వేడి అయిన తర్వాత వెల్లుల్లి, చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి. వెల్లుల్లి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా చిన్న చిన్నగా తరిగి పెట్టాను. ఎప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను కదా, చిన్న పిల్లలకి ఏది పెట్టినా కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెడితే వాళ్ళు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఉల్లిపాయలు కూడా లైట్ గా వేగితే సరిపోతుంది. మాకరోనీని బాయిల్ చేయడానికి నేను ఇక్కడ ఆల్రెడీ నీళ్లు పెట్టుకున్నాను, వేడి నీళ్లు. ఇప్పుడు బటర్ లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, అందుకే కొంచెం మరీ ఎక్కువ కాదు, లైట్ గా. ఆనియన్స్ కూడా చాలా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో డ్రై హర్బ్స్ మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి, డ్రై హర్బ్స్. ఈ డ్రై హర్బ్స్ కూడా ఇందులో వేసేద్దాం. వైట్ సాస్ చేయాలి అంటే మనం పాలు వాడతాం, ఇంకా మైదా కూడా వాడతాము. ఆ సాస్ థిక్గా రావాలి అంటే కొంచెం మైదా పిండి, మరీ ఎక్కువ కాదు, 1 టీ స్పూన్ మైదా వేసి ఉండలు లేకుండా మంచిగా నీట్ గా మిక్స్ చేయాలి. అందుకే నేను చెప్పాను కొంచెం వెన్న ఎక్కువ వేసుకుంటే మనకు ఉండలు కట్టకుండా ఈజీగా. ఇగో చూడండి ఎంత ఈజీగా మైదా పిండి కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ ఉడుకుతున్న నీళ్ళల్లో మాకరోనీని వేసేద్దాం. ఇప్పుడు మైదా పిండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పాలు వేస్తాం. సాస్ చేసుకోవడానికి సరిపడా థిక్నెస్ వచ్చే వరకు పాలు వేయండి. అంతే, వైట్ సాస్ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్ కదా. మైదా పిండి ఆల్రెడీ బటర్ లో వేగిపోయింది కదా. కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మాకరోనీ కూడా ఉడుకుతూ ఉంది. ఒక్కసారి స్పూన్ తో మనం కలిపేద్దాం. ఇప్పుడు ఉప్పు మరీ ఎక్కువ కాదు, లైట్ గా. స్టవ్ ఆఫ్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అన్ని సూపర్ మార్కెట్ లో దొరుకుతాయండి. చూడండి, వైట్ సాస్ రెడీ అయిపోయింది. సాస్ రెడీ అయిపోయింది కదా. మాకరోనీ చూద్దాం. ఎస్, మాకరోనీ కూడా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న వాటర్ అన్ని తీసేసి కొంచెం పైన ఆయిల్ వేసాను.
ఇందులో ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మాకరోనీని తీసుకొని మనం ముందుగానే చేసి పెట్టుకున్న వైట్ సాస్ చక్కగా మొత్తం వైట్ సాస్ అంతా మాకరోనీకి కరెక్ట్ గా బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు దీనిపైన చీజ్, మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసి మనం దీన్ని బేక్ చేయబోతున్నాం. సో బేకింగ్ ట్రే తీసుకొని మాకరోనీని ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు దీనిపైన లైట్ గా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే బ్రెడ్ క్రమ్స్. ఏం లేదు, మన ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా, మనం బ్రెడ్ తెచ్చుకుంటాం కదా, దాన్ని మిక్సీలో వేస్తే ఇలా ఫైన్ గా పౌడర్ అవుతుంది కదా, ఆ బ్రెడ్ పౌడర్, ఇంకా మళ్ళీ చీజ్. ఫుల్ గా పైన మొత్తం ఇలా చీజ్ గ్రేట్ చేసి వేసేయండి. మరెందుకు ఆలస్యం, నేను తీసుకెళ్లి ఓవెన్ లో పెట్టేస్తాను 7 నుండి 8 నిమిషాలు. మీరు ఏమైనా డౌట్ ఉంటే కనుక చూస్తూ ఉండండి, మీకు అక్కడ మిర్రర్ ఉంటుంది కదా, అందులో నుండి చూస్తూ ఉండండి. చీజ్ అంతా పైన లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అప్పుడు మన చీజీ మైకరోనీ బేక్ రెడీ అయినట్టే. సో పెట్టేసి వచ్చేస్తాను. మన చీజీ మైకరోనీ బేక్ రెడీ అయిపోయింది. ఇది మనం పిల్లల పార్టీ కోసం చేస్తున్నాం. పిల్లల పార్టీలో చాలా మంది ఇంట్లో ఐటమ్స్ అయితే చేస్తున్నారండి, చేసి పిల్లలకి సర్వ్ చేస్తున్నారు. దీంతో పాటు ఏదైనా ఐటమ్స్ చేసినప్పుడు పిల్లలకి చాలా సాఫ్ట్ డ్రింక్స్ ఇస్తున్నారు. బట్ మీరు చేస్తున్న తప్పు అదే అండి. పిల్లలకి సాఫ్ట్ డ్రింక్స్ ఇవ్వడం చాలా మటుకి అవాయిడ్ చేయండి. సాఫ్ట్ డ్రింక్స్ లో చాలా షుగర్ ఉంటుందండి. ఆ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ పిల్లలకి ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే ఒక జస్ట్ 10 to 15 minutes మీరు టైం తీసుకుంటే పిల్లలకి ఇంట్లోనే ఫ్రెష్ గా ఫ్రూట్స్ తో మీరు జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకి అది ఎంత ఆరోగ్యం. పిల్లలకి ఏదైనా సరే అమ్మ చేతి వంట అమృతం అండి. అదే వాళ్ళ ఎదుగుదలకి ముఖ్యంగా మన ఇంట్లో మనం చేసి పెట్టిన దాంతోనే పిల్లలు చక్కగా ఎదుగుతారండి. మీరందరూ పిల్లలకి అన్ని చేసి పెడతారండి, కానీ నా వంతు ప్రయత్నం, మా ప్రేమని మీ ద్వారా మీ పిల్లలకి ఇవ్వాలన్నది మా మమ్మీస్ కిచెన్ ప్రయత్నం అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసి చూపించిన ఈ మైకరోనీ చీజ్ ని తప్పకుండా ప్రయత్నించండి. పిల్లల అందరి ముఖంలో ఆనందం చూడండి. చీజీ మైకరోనీ బేక్ తయారు చేయు విధానము. ముందుగా పాన్ వేడి అయ్యాక బటర్ వేసుకుని దాంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. తర్వాత కాస్త సాల్ట్, డ్రై హర్బ్స్ వేసి మైదా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త పాలు వేసి ఉడికిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వైట్ సాస్ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం ఆల్రెడీ వేడి చేసుకున్న నీటిలో మైకరాని వేసుకుని కొంచెం సాల్ట్ వేయాలి. మైకరాని ఉడికిన తర్వాత అందులో వాటర్ తీసేసి కొంచెం నూనె వేసి కలిపి మనం ముందుగానే చేసి పెట్టుకున్న వైట్ సాస్ లో మైకరాని వేసి కాస్త చీజ్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని మైకరానీని షిఫ్ట్ చేసుకోవాలి. దానిపై కాస్త కొత్తిమీర, బ్రెడ్ పౌడర్ వేసి చీజ్ గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 180 degrees లో 7 to 8 minutes ఓవెన్ లో పెట్టుకుంటే చీజీ మైకరానీ బేక్ రెడీ అయిపోతుంది. వారానికి ఒక్కసారి లేదా 15 days కి వన్స్ అలా ఇస్తూ ఉండండి, సరిపోతుంది. మరి ఎక్కువగా ఇవ్వకండి పిల్లలకి. ఇంకొక విషయం ముఖ్యంగా మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పార్టీస్ లో నేను చాలా మంది చూస్తుంటానండి, ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటారు కదా, చూడ్డానికి ముద్దుగా కనిపిస్తారని చెప్పి పార్టీ అనగానే చాలా హెవీ కాస్ట్యూమ్ వేసి జ్యువెలరీస్ అన్ని ఇచ్చేస్తే, పాపం చిన్న పిల్లలు కదండి, పార్టీలో కుదురుగా కూర్చుంటారా? వాళ్ళకి ఆడుకోవాలని ఉంటుంది. సో అంతా తిరుగుతూ ఉంటే ఆ కాస్ట్యూమ్ వల్ల కొంచెం చిన్న పిల్లలు ఇబ్బంది పడతారండి. పార్టీకి వెళ్ళినప్పుడు మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారండి, మనము ఎప్పుడు ఇంట్లో ఉండి వంట చేసి పెట్టడం అదే మన పని అయిపోతుంది కదా. సో మనము మన ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నా,
పిల్లలు ముఖ్యంగా అందరూ పిల్లలు కలిసి వాళ్ళు చక్కగా ఆడుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండాలి కదండి. అందుకే పిల్లలకి కంఫర్టబుల్ గా ఉండే కాస్ట్యూమ్స్ ఇవ్వండి. ఎక్కువ జ్యువెలరీ ఇచ్చారనుకోండి, మన కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీద, ఎక్కడ ఏం పడేసుకుంటారో, ఎక్కడ ఏం లూజ్ అయిపోతుందో అని ఉంటుంది కదా. అలా కాకుండా వాళ్ళని ఫ్రీగా ఉంచండి. మనము పార్టీకి వెళ్ళినప్పుడు మనము ఎంజాయ్ చేయాలి కదా. సో పార్టీ టైంలో ఇలాంటి చిన్న చిన్న అన్ని పాటించారనుకోండి, పార్టీని అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ స్వప్న, మమ్మీస్ కిచెన్ లో ఎంతో 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 ప్రేమతో. బాయ్ అండి. అమ్మమ్మ గారాబం ఇలా దించెక్ లాగా చేసేస్తాను. మమ్మీ కిచెన్ లో వంటే కాదండి, కబుర్లకు కూడా ఏం లోటు ఉండదు కదా. చిన్న పిల్లలు ఉంటే గనక కిచెన్ డోర్ వరకే